Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 25th January 2024. Let's say the first one. Satyameva Jayate in the national emblem is adopted from which of the following Upanishads? What is that Upanishad? And it is Mundaka Upanishad. Mundaka Upanishad, both are the same. అయితే బేసిక్లీ మనకి వేదిక్ ఏజ్ ఆఫ్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అది డిప్లీట్ అయిపోయిన తర్వాత వేదిక్ ఏజ్ స్టార్ట్ అవుతుంది. ఆ వేదిక్ ఏజ్లో మెయిన్ థింగ్స్ వచ్చేసి ఏంటి అని అంటే లిటరేచర్, వేదిక్ లిటరేచర్. అది వచ్చేసి 2 ఫార్మ్స్ ఉంటుందండి, స్మృతి లిటరేచర్ అండ్ శృతి లిటరేచర్. శృతి లిటరేచర్ అంటే ఏంటి? టు బి హర్డ్, విని నేర్చుకోవాలి. స్మృతి లిటరేచర్ అంటే వాటిని గుర్తుపెట్టుకోవాలి, టు బి రిమెంబర్డ్. ఈ విధంగా 2 ఫార్మ్స్ ఆఫ్ ఈ లిటరేచర్ని 2 విధాలుగా డివైడ్ చేశారు, స్మృతి లిటరేచర్ అండ్ శృతి లిటరేచర్. శృతి లిటరేచర్లో వచ్చేసి వేదాస్ మనకి ఎన్ని ఉన్నాయండి? టోటల్గా 4 వేదాస్ ఉన్నాయి. దాంట్లో ఓల్డెస్ట్ అమాంగ్ దెమ్ ఈజ్ ఋగ్వేద, మిగతావి యజుర్వేద, అథర్వవేద అండ్ సామవేద. 4 వేదాస్ రిలేటెడ్ టు 4 డిఫరెంట్ థింగ్స్. దీంట్లో గాడ్స్కి గాడెసెస్కి సంబంధించి హైమ్స్ అంటే వాళ్ళని పొగుడుతూ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి శ్లోకాల రూపంలో ఉంటాయి ఈ వేదాస్లో. అంటే ఒక్కొక్క వేదాలు ఒక్కొక్క దాని గురించి ఉంటుంది అనమాట. వేదాస్ మాత్రమే కాదు, వేదాస్తో పాటు బ్రాహ్మణాస్ ఈజ్ నథింగ్ బట్ వేదాస్కి ప్రోస్ ఫామే బ్రాహ్మణాస్. అరణ్యకాస్ వచ్చేసి ఏంటి అని అంటే బోత్ ఆర్ ద సేమ్ అండి. కాకపోతే ఒక ముని లేదా ఋషి అరణ్యానికి అంటే నథింగ్ బట్ ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫారెస్ట్లో వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి నియమాలు ఏంటి, గైడ్ లైన్స్ ఏంటి, వాటి గురించి అరణ్యకాస్లో ఉంటుంది. వీటితో పాటు ఉపనిషత్స్ మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయండి అని అంటే 108 ఉపనిషత్స్ ఉన్నాయి. వీటి ప్రకారం ఈ 108 ఉపనిషత్స్లో కూడా ప్రిన్సిపల్ ఉపనిషత్స్ అన్నటువంటివి 10 ఉన్నాయి. అంటే మేజర్ ఉపనిషత్స్ 10 ఉన్నాయి. ఆ 10 ప్రిన్సిపల్ ఉపనిషత్స్లో ముండకా ఉపనిషత్ అన్నటువంటిది ఒకటి. ఇంకా ఈశా ఉపనిషత్, కేనా ఉపనిషత్, అదేవిధంగా ఐతరేయ ఉపనిషత్, బృహదారణ్యక ఉపనిషత్, తైత్తరీయ ఉపనిషత్, అదేవిధంగా కథా ఉపనిషత్, ప్రశ్న ఉపనిషత్, ఇట్లా టోటల్గా 10 ప్రిన్సిపల్ ఉపనిషత్స్ అని ఉన్నాయి. ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క దాని గురించి. ఉపనిషత్ అంటే లిటిల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే సిట్ నియర్ టు. ఇప్పుడు మనకి నాలెడ్జ్ సమకూరాలి అని అంటే డివోషనల్ థింక్, అది ఏ గాడ్ అయినా గాడెస్ అయినా ఒక డివోషనల్ ఫామ్కి మనం దగ్గరగా కూర్చొని విషయాల్ని నేర్చుకునేటువంటి వాటిని ఉపనిషత్స్ అని చెప్పేసి అంటారు అనమాట. అంటే దాంట్లో టోటల్గా ఈ ఉపనిషత్స్లో మన బిహేవియర్ ఎలా ఉండాలి వాటి గురించి ఇది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే కనెక్షన్ గురించి, కాండక్ట్ గురించి ఉపనిషత్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకా స్మృతి లిటరేచర్లో ఇతిహాసాస్ ఉంటాయి. ఇతిహాసాస్, పురాణాస్, ఎపిక్స్ అన్నమాట బేసిక్లీ. అదేవిధంగా వేదాంతాస్ కూడా ఉంటాయి. వేదాంతాస్ అంటే వేదాస్ ఎక్కడైతే ఎండ్ అవుతాయో అక్కడ వేదాంతాస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి స్మృతి లిటరేచర్లో 4 ఉంటాయి, శృతి లిటరేచర్లో 4 ఉంటాయి. టోటల్గా 8 ఈ లిటరేచర్లో 8 ఫార్మ్స్ ఆఫ్ లిటరేచర్ వేదిక్ లిటరేచర్లో ఉంటాయి. ఇవన్నీ మేజర్గా రిలీజియస్ అండ్ ఫిలాసాఫికల్ ఉంటాయి. బోత్ ఉపనిషత్తుల్లో బోత్ రిలీజియస్ ఉంటాయి, అదేవిధంగా ఫిలాసాఫికల్ థింగ్స్ కూడా ఉంటాయి. మేజర్గా వీటిని 800 BC నుంచి 500 BC 800 BC నుంచి 500 BC మధ్యలో వీటిని రచించినట్టు కొన్ని రిసోర్సెస్ ద్వారా ఉన్నాయన్నమాట. అయితే ఒక్కొక్క ఉపనిషత్ ఉపనిషత్స్ ఆర్ రిలేటెడ్ టు వేదాస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ముండక ఉపనిషత్, మాండుక్య ఉపనిషత్, ప్రశ్న ఉపనిషత్, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ఉపనిషత్స్ రిలేటెడ్ టు అ పర్టికులర్ వేద, దట్ ఈస్ అథర్వ వేద. దానికి రిలేట్ అయ్యి ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. అంటే మన బర్త్కి పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు మనం ఈ మధ్యలో పాటించేటువంటి కాండక్ట్ ఏ విధంగా ఉంటుంది, దాని మధ్యలో రిలేషన్ని ఉపనిషత్తులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ విధంగా ముండకోపనిషత్తులో సత్యమేవ జయతే అంటే ట్రూత్ అలోన్ ట్రయంఫ్స్,
అంతంలో ఖచ్చితంగా నిజమే గెలుస్తుంది. దీన్ని మన నేషనల్ ఎంబ్లంలో 4 లయన్స్ ఉంటాయి కదండి, ఆ 4 లయన్స్తో పాటుగా మనకి బుల్ ఉంటుంది, హార్స్ కూడా ఉంటుంది. బుల్ రిప్రజెంట్స్ హార్డ్ వర్క్, హార్స్ రిప్రజెంట్ లాయల్టీ, స్పీడ్ అండ్ ఎనర్జీ. మధ్యలో మనకి అశోక చక్ర ఉంటుంది. అశోక చక్రాలు 24 స్పోక్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఆ 24 స్పోక్స్ రిప్రజెంట్స్ 24 అవర్స్. ధమ్మ, అశోకుడు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ధర్మము అన్నటువంటి కాన్సెప్ట్ని 24 గంటలు ఆచరించడమే ఈ 24 స్పోక్స్ యొక్క సారాంశం. ఆ విధంగా బుద్ధిస్ట్ ధర్మచక్ర దాన్ని రిప్రజెంట్ చేస్తూ కూడా వీళ్ళని అశోక చక్రాన్ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా 4 ఏషియాటిక్ లయన్స్ ఉంటాయి. ఒక్కొక్క లయన్ ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఒకటి పవర్ని రిప్రజెంట్ చేస్తే, ఇంకొకటి కరేజ్ని, ఇంకొకటి కాన్ఫిడెన్స్ని, ఇంకొకటి ప్రైడ్ని. అట్లా 4 సింహాలు 4 వాటికి చిహ్నాలు అనమాట. ఇదంతా కూడా మనకి ఎంబ్లమ్ ఆఫ్ ఇండియాగా ఉంటుంది. మరి ఎంబ్లమ్ వల్ల యూజ్ ఏంటండి అని అంటే, ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ పెద్ద పెద్ద నేషనల్ ప్రాజెక్ట్స్ చేపట్టేటప్పుడు అఫీషియల్గా ఫైల్స్ మీద ఈ ఎంబ్లమ్ అన్నటువంటి దాన్ని వేస్తారు. దట్ ఈజ్ లైక్ అ సీల్. మన భారతదేశపు రిప్రజెంటేషనే ఎంబ్లమ్ అనమాట. ఆ ఎంబ్లంలోనే చాలా అంశాలు మన భారతదేశంలో ఏమేమి ఇమిడి ఉన్నాయని చెప్పేసి ఆ ఎంబ్లమ్ చెప్తుంది. ఎంబ్లమ్ ఈజ్ డిఫరెంట్, లోగో ఈజ్ డిఫరెంట్, అదేవిధంగా సమ్ మస్కట్ ఈజ్ డిఫరెంట్, మాస్కట్ ఈజ్ డిఫరెంట్, సైన్, ఇవన్నీ కూడా ఆల్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో ఈ విధంగా వేదాస్ ఉన్నాయి. మేజర్గా ఆదిశంకరాచార్య ఆయన ఫిలాసఫీ వచ్చేసి అద్వైత వేదాంత. ఈ వేదాంత కాన్సెప్ట్ ద్వారా ఆదిశంకరాచార్య ఆయనచే పొందుపరచబడినటువంటి ఫిలాసఫీస్ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. కేవలం ఇది మాత్రమే కాదండి, ఇంకా ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ముండకోపనిషత్ నుంచి సత్యమేవ జయతే తీసుకున్నామంటున్నామో, ఛాందోగయ ఉపనిషత్తులో దేని గురించి ఉంటుందండి అని అంటే, ఇట్ ఎంఫసైజెస్ కనెక్షన్ బిట్వీన్ కాండక్ట్ అదేవిధంగా కాండక్ట్కి మరియు బర్త్కి మధ్య కనెక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఛాందోగయ ఉపనిషత్. ఈ విధంగా ఉపనిషత్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ది సత్యమేవ జయతే ఉపనిషత్ ఏ ఉపనిషత్ నుంచి తీసుకున్నారు అన్నది ఇట్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ ఇన్ మెనీ ఎగ్జామ్స్, ఈవెన్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఆల్సో once it has been asked. Right, next one, in the Khelo India Youth Games, who has won the gold in discus throw event? ఎవరు గెలిచారండి? నిఖితా కుమారి షీ ఈజ్ ఫ్రమ్ రాజస్థాన్ స్టేట్ నుంచి ఎంఐ డిస్కస్ త్రోలో గోల్డ్ని సాధించారు. తర్వాత రిద్ధి వచ్చేసి ఫ్రమ్ హర్యానా సిల్వర్ మెడల్ని సొంతం చేసుకున్నారు. భక్తి గవాడే ఈ అమ్మాయి వచ్చేసి షీ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర షీ హాజ్ వన్ బ్రాంజ్ మెడల్ అనమాట. ఆ విధంగా ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనుకుంటే రీసెంట్గా చెన్నైలో స్టార్ట్ అయ్యాయి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే దీన్ని ఇనాగ్రేట్ చేశారు. మాస్కట్ కూడా ఆ పర్టికులర్ చెన్నైలో ఒకప్పుడు క్వీన్గా రూల్ చేసినటువంటి ఆవిడ బొమ్మనే మాస్కట్గా తీసుకున్నారు. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బట్ దట్ నేమ్ హ్యాస్ బీన్ స్లిప్డ్ ఫ్రమ్ మై మైండ్. బట్ రీకరెక్ట్ చేసుకోండి, ఇట్ ఈజ్ యూస్ఫుల్. అదేవిధంగా ట్రిపుల్ జంప్లో ప్రవీణ రాజేష్ ఫ్రమ్ తమిళనాడు హ్యాస్ వన్ గోల్డ్ మెడల్. దేంట్లో అండి? ట్రిపుల్ జంపింగ్లో ప్రవీణ రాజేష్ వన్ గోల్డ్. పమేలా వార్షిని జీ ఫ్రమ్ కేరళ బ్రాంజ్ మెడల్ని సిల్వర్ మెడల్ని గెలుచుకున్నారు ఫ్రమ్ తమిళనాడు. అదేవిధంగా పివి అభిరామి వచ్చేసి ఈయన బ్రాంజ్ మెడల్. పివి అభిరామి ఫ్రమ్ కేరళ హ్యాస్ వన్ బ్రాంజ్ మెడల్ అనమాట. ఇవన్నీ దేంట్లో అండి అంటే ట్రిపుల్ జంప్లో. అదేవిధంగా వాలీబాల్ గర్ల్స్ ఈవెంట్లో వెస్ట్ బెంగాల్ గోల్డ్ని సాధించింది, డిఫీటింగ్ కేరళ.
కేరళని డిఫీట్ చేసి వెస్ట్ బెంగాల్ గోల్డ్ని సాధించింది. మల్లకంబ్ ఈవెంట్లో మహారాష్ట్రకి గోల్డ్ వచ్చింది, తమిళనాడు సెకండ్ పొజిషన్లో నిలిచింది, అదేవిధంగా మధ్యప్రదేశ్ థర్డ్ పొజిషన్లో నిలిచిందనమాట. 2018లో ఫర్ ద ఫస్ట్ టైం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అట్ వేర్ దేవర్ హెల్డ్ అండి ఫర్ ద ఫస్ట్ టైం న్యూఢిల్లీలో జరిగాయి అన్నమాట. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇండియా ఈజిప్ట్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ సైక్లోన్ వాజ్ హెల్డ్ ఇన్. ఎక్కడ కండక్ట్ చేశారండి, ఎక్కడ స్టార్ట్ చేశారు? అన్షాస్లో దీనిని స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఈజిప్ట్. క్యాపిటల్ సిటీ ఏంటండి? ఈజిప్ట్ క్యాపిటల్ సిటీ కైరో అండ్ కరెన్సీ ఈజ్ ఈజిప్షియన్ పౌండ్. ఈ ఈజిప్ట్ ఇండియాకి మరియు ఈజిప్ట్కి మధ్య జరిగేటువంటి జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. మనకి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇంక్లూడ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏవైనప్పటికీ కూడా వాటితో కంపేర్ చేస్తే అవి కాకుండా ఇంకా స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఈ డిఫెన్స్ రంగంలో డిఫరెంట్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తుంటారు. ఎందుకు అనంటే రెండు దేశాల మధ్య పరస్పర టైస్ని ఎన్హాన్స్ చేసేటువంటి ప్రక్రియ. దానిని పక్కన పెట్టినట్లయితే ఆ బెటాలియన్ ఎంతవరకు రెడీగా ఉంది దాని గురించి, ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి డిఫెన్స్ సెక్యూరిటీ ఎంగేజ్మెంట్ ఎంత పటిష్టంగా ఉంది దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఇలాంటి ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తుంటారు. దిస్ ఈజ్ సెకండ్ ఎడిషన్. మొట్టమొదటి ఎడిషన్ ఎక్కడ కండక్ట్ చేశారండి అని అంటే మన ఇండియాలోనే లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు. అంటే దీన్ని బట్టి ప్రతి సంవత్సరం ఈ సైక్లోన్ అనేటువంటి ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తుంటారు. ఒకసారి మన ఇండియాలో కండక్ట్ చేస్తే ఇంకొకసారి ఈజిప్ట్లో కండక్ట్ చేస్తారనమాట. అదేవిధంగా ఈ రెండు దేశాల మధ్య ఇంకొక ఉన్నటువంటి ఆర్మీ ఎక్సర్సైజ్ వాట్ ఈజ్ ఇట్స్ నేమ్ అండి? ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్. ఇది వచ్చేసి ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఈజిప్ట్ అనమాట. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? January 22 స్టార్ట్ అయింది. 1 February 2024 వరకు కొనసాగుతుంది. అంటే 11 days పాటు ఈ ఎక్సర్సైజ్ అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. రైట్. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఆనర్డ్ యాజ్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అట్ BCCI అవార్డ్స్ 2024? ఎవరికి లభించిందండి? శుభ్మన్ గిల్, అదేవిధంగా దీప్తి శర్మ, వీళ్ళిద్దరూ అందుకున్నారు. శుభ్మన్ గిల్ వచ్చేసి ఫర్ ద ఇయర్ 2023 లాస్ట్ ఇయర్కి గాను 2022-23 ఆ ఇయర్కి గాను శుభ్మన్ గిల్ మెన్స్ కేటగిరీలో బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డుని అందుకున్నారు. వేరాస్ దీప్తి శర్మ వచ్చేసి విమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కేటగిరీలో దీప్తి శర్మ షీ హ్యాస్ వన్ ఫర్ ద ఇయర్స్ 2019-20 అండ్ 2022-23 ఈ 2 సంవత్సరాలకు గాను ఇవి గెలుచుకున్నారు. ఎందుకండి అప్పటికి కూడా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారంటే ఆఫ్టర్ 2019లో అవార్డ్స్ని అందించింది BCCI. దాని తర్వాత 5 years గ్యాప్ వచ్చింది, మరలా ఇప్పుడు అవార్డ్స్ని ఇస్తుంది. కాబట్టి 2019 సంవత్సరం, 2020, 2021, 2022, 2023 ఈ ఇయర్స్లో ఎవరైతే అంటే 2020 నుంచి 2021, 22, 23 ఈ 4 yearsలో ఎవరైతే క్రికెట్ ఫీల్డ్లో పర్టికులర్గా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అందజేశారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఇయర్కి సంబంధించి విన్నర్స్ని డిక్లేర్ చేసింది BCCI. దీంట్లో భాగంగా సికే నాయుడు ట్రోఫీ వచ్చేసి దట్ ఈస్ రిలేటెడ్ టు వాట్ అండి? క్రికెట్ రంగంలో ఇట్ ఈస్ రిలేటెడ్ టు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. దీని గురించి మనం డిస్కస్ చేసాం. రవి శాస్త్రి గారు, ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. కేవలం ఈయన మాత్రమే కాదు, ఫరూక్ ఇంజనీర్ వీళ్ళిద్దరికి, రవి శాస్త్రి గారికి మాత్రమే కాకుండా ఆయనతో పాటు ఫరూక్ ఇంజనీర్ గారు ఆయనకి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దట్ ఈస్ సికే నాయుడు ట్రోఫీ అవార్డుని అందజేశారు. ఆ విధంగా జస్ప్రీత్ బుమ్రా వచ్చేసి 2021-22, రవిచంద్రన్ అశ్విన్ ఆయన వచ్చేసి 2020-21 సంవత్సరం, మొహమ్మద్ షమీ వచ్చేసి 2019 నుంచి 20వ సంవత్సరం. యూ కెన్ టేక్ డౌన్ అండి. మొహమ్మద్ షమీ ఫర్ ద ఇయర్ 2019-20, రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసి
2020 నుంచి 21 ఆ ఇయర్కి రవిచంద్రన్ అశ్విన్. జస్ప్రీత్ బుమ్రాకి 2021 to 22 ఆ ఇయర్స్కి గాను వీళ్ళకి వచ్చింది. అండ్ బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ మెన్ కేటగిరీలో మయాంక్ అగర్వాల్ 2019 to 20 మయాంక్ అగర్వాల్కి. అక్షర్ పటేల్ 2020 నుంచి 21. అదేవిధంగా సబ్బానేని మేఘన్న 2022-23. సారీ ఇట్ ఈస్ నాట్ సబ్బానేని మేఘన్న వచ్చేసి విమెన్స్ కేటగిరీ. శ్రేయస్ అయ్యర్ వచ్చేసి 2021 to 22. అదేవిధంగా యశస్వి జయసూర్య ఆయన వచ్చేసి 2022 2022-23 సంవత్సరం నాటికి గాను ఆయనకు వచ్చింది. ఇట్లా విమెన్స్ కేటగిరీలో అయితే ప్రియా పునియా, షఫాలి వర్మ, షబ్బినేని మేఘన, ఇంకా అమన్జోత్ కౌర్ వీళ్ళ నలుగురికి 2019, 2020, 21, 22, 23 ఆ 4 ఇయర్స్కి గాను అవార్డ్స్ వాళ్ళకి అందజేశారు. అండ్ యూ ఆల్ న్యూ దట్ January 25th, that is today నుంచే టెస్ట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ ఈజ్ ఆల్సో బీన్ కండక్టెడ్ at Hyderabad. Right, next one, Kachhi Kharek has recently granted GI tag. It belongs to which state? What is that state? And it is Gujarat. Capital city ఏంటండి? That is Gandhinagar is the capital city. Basically, what is a GI tag? Geographical indication tag అంటే ఏంటి? What exactly it is? See, the thing is that ఇప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ తినే వస్తువు అవ్వచ్చు, కల్టివేటెడ్ క్రాప్ అవ్వచ్చు, లేదు అని అంటే తినే వస్తువు తయారు చేయడం అవ్వచ్చు, అదేవిధంగా ఇండస్ట్రియల్ గూడ్ అవ్వచ్చు, స్పిరిట్స్ అండ్ వైన్స్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, పర్టిక్యులర్గా ఒక జాగ్రఫికల్ లొకేషన్కి యూనిక్ ఆర్ రేర్ అయినట్లయితే అలాంటి వాటికి జిఐ ట్యాగ్ని అందజేస్తూ ఉంటారు. మొట్టమొదటి జిఐ ట్యాగ్ 2003-2004 ఆ ప్రాంతంలో ఫర్ ద ఫస్ట్ టైం ఏ ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ లభించిందండి అని అంటే డార్జిలింగ్ టీ వాజ్ ద ఫస్ట్ ప్రోడక్ట్ టు గెట్ రిజిస్టర్డ్ టు గెట్ జిఐ ట్యాగ్ అనమాట. డార్జిలింగ్ టీ ఫ్రమ్ బెంగాల్, దట్ వాజ్ ద ఫస్ట్ ప్రోడక్ట్ టు గెట్ జిఐ ట్యాగ్. తర్వాత ఒకసారి జిఐ ట్యాగ్ లభించిందంటే ఒక ప్రోడక్ట్కి దాని వ్యాలిడిటీ ఎన్ని ఇయర్స్ ఉంటుందండి అని అంటే 10 years ఉంటుంది. మన 10 years తర్వాత పరిస్థితి ఏంటండి అని అంటే వన్స్ దాని వ్యాలిడిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా రెన్యువల్ చేసుకోవచ్చు, ఇంకొక 10 years దాని వ్యాలిడిటీ ఉంటుంది, దాని తర్వాత మరలా 10 yearsకి అట్లా రెన్యువల్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే ఎవరు కూడా ఒకసారి తయారు చేసినటువంటి వస్తువుని రెప్లికేట్ చేయడానికి వీలుండదు. ఒకవేళ రెప్లికేట్ చేసినట్లయితే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ద్వారా వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయొచ్చు. అయితే ఇవి వచ్చేసి వాట్ ఆర్ దీస్ కచ్చి ఖారేక్ అండి, దీస్ ఆర్ డేట్స్ అన్నమాట. కచ్చి ఖారేక్ అన్నటువంటివి డేట్స్. మన భారతదేశంలో డేట్ అండ్ పామ్ కల్టివేషన్ అన్నటువంటి, పామ్ కల్టివేషన్ పక్కన పెడితే డేట్స్ కల్టివేషన్ అనేది ఖర్జూరాలు, దాని కల్టివేషన్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. అది కూడా గుజరాత్లో ఉన్నటువంటి ఈ కచ్, రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో యు ఆల్ న్యూ దట్ ఈస్ అక్కడ సాల్ట్ లేక్ ఉంటుంది, అదేవిధంగా సాల్ట్తో కప్పబడి ఉంటుంది కొన్ని నెలల పాటు. మేజర్గా ఈ డేట్స్, ఈ ట్రీస్ వచ్చేసి ఎక్కువ వెట్లాండ్లో ఆ ఎన్వైర్న్మెంట్కి సర్వైవ్ అవ్వలేవు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ డేట్స్ ఎల్లో కలర్లో ఉన్నప్పుడే, ఎల్లో కలర్లో ఉంటుంది, దోస్ వర్ నాట్ సాఫ్ట్, అంటే రైప్ అయినట్టు కాదు, రైప్ అవ్వకముందే ఎల్లో కలర్లో క్రిస్ప్గా ఉన్నప్పుడే ఆ డేట్స్ని ప్లక్ చేసేస్తారు, అంటే కోసేస్తారు అనమాట. దాని తర్వాత వాటిని హార్వెస్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్. ఆ విధంగా ఆ పర్టిక్యులర్ దానికి ఈ జిఐ ట్యాగ్ లభించడం వెనకాల మేజర్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే మన ఇండియాలో దిస్ ఈజ్ బిలీవ్ టు బి ఆల్మోస్ట్ నియర్లీ 400 నుంచి 500 years ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్గా ఈ డేట్స్ కల్టివేషన్ని పేర్కొంటారు. అందుకోసమే ఖలాల్ అన్నటువంటి స్టేజ్, ఆ స్టేజ్లోనే ఖలాల్ అన్నటువంటి స్టేజ్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఆ స్టేజ్లోనే వీటిని ప్లక్ చేసేస్తారనమాట. ఐ హ్యావ్ టోల్డ్ యూనో హార్వెస్ట్ అవ్వకముందే, రైప్ అవ్వకముందే వాటిని కోసేస్తారు. బికాజ్ అవి ఆ క్లైమేట్కి హీట్ కండిషన్, ఎక్స్ట్రీమ్
డ్రాట్ కండిషన్ని కూడా తట్టుకుంటాయి. కానీ అవి వచ్చేసి ఎక్కువ తేమ ఉంటే అవి తట్టుకోలేవు అనమాట. అందుకే వాటిని ప్లగ్ చేస్తూ ఉంటారు. వేరే కంట్రీస్లో అయితే అవి సాఫ్ట్ అయ్యి డార్క్ బ్రౌన్ లేదా డార్క్ బ్లాక్ కలర్ అయ్యేంత వరకు డేట్స్ని అలాగే ఉంచుతారు ప్లగ్ చేయకుండా. బట్ మన భారతదేశంలో అది కూడా కచ్చికారేక్, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇదనమాట. దట్ ఈస్ యూనిక్ నేచర్ ఆఫ్ దిస్ డేట్స్. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ లాంచ్డ్ ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన విత్ ద టార్గెట్ ఆఫ్ ఇన్స్టాలింగ్ రూఫ్ టాప్ సోలార్ ఆన్ 1 crore హౌసెస్? హూ హ్యాస్ లాంచ్డ్ అండి? నరేంద్ర మోదీ గారు. రీసెంట్గా ప్రాణ్ ప్రతిష్ఠ అయోధ్యలో రామ్లల్లా బాలరాముడు ఆయన విగ్రహ ప్రతిష్ఠ చేయడం అయిపోయిన తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ని ఆమోదించారనమాట. దీని ద్వారా ఏంటి అని అంటే 1 crore హౌస్ హోల్డ్స్ ఇప్పుడు మనం సోలార్ పవర్ని జనరేట్ చేసుకుంటే దానివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ మనందరికీ తెలుసు. కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కంటే ఇది చాలా తక్కువ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, కానీ బట్ ఇట్ రెడ్యూసెస్ మనకు వచ్చేటువంటి ఎలక్ట్రిక్ బిల్ ఛార్జెస్, వాటిని తక్కువ చేయొచ్చు. అదేవిధంగా సస్టైనబిలిటీని ప్రమోట్ చేయొచ్చు. ఫ్యూచర్లో కూడా మనం పవర్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ దీని యొక్క అడ్వాంటేజెస్. వాటిని దృష్టిలో పెట్టుకొని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ దాంతో 1 crore హౌస్ హోల్డ్స్కి రూఫ్ టాప్ స్కీమ్ అంటే ఏంటి అని అంటే కట్టుకున్నటువంటి ఇండ్లు పైకప్ ఎండ్ ఆఫ్ ద రూఫ్ టాప్లో వీటిని ఇన్స్టాల్ చేస్తారనమాట. దానికి ఇప్పుడు 1 kilowatt రూఫ్ టాప్ సిస్టమ్, దానికి జస్ట్ 10 square meter ఏరియా ఉంటే సరిపోతుంది, ఎక్కువ ఏమీ అవసరం ఉండదన్నమాట. ఆ విధంగా దానిని ఆ సోలార్ ఎనర్జీని కన్జర్వ్ చేసి హార్వెస్ట్ చేసి దాన్ని కన్జర్వ్ చేసి యూజ్ చేసుకుంటారనమాట. సో దట్ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ, ఎక్కువ అదనంగా ఎలక్ట్రిసిటీ జనరేట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. పువర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళందరికీ ఎలక్ట్రిక్ బిల్ ఛార్జెస్ కూడా రెడ్యూస్ చేయడానికి ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు మన మోడీ గారు. రైట్, నెక్స్ట్ వన్. నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ జనవరి 25th అండి, ఎవ్రీ ఇయర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇయర్ థీమ్ వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. దట్ ఈజ్ థీమ్ ఫర్ దిస్ ఇయర్. అయితే ఇది ఎన్నో ఎడిషన్ అండి అని అంటే దిస్ హ్యాస్ బీన్ ఫస్ట్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఇయర్ 2011. 2011 సంవత్సరంలో మొట్టమొదటిసారి దీన్ని సెలబ్రేట్ చేశారు. అండ్ ఆ విధంగా దిస్ ఈజ్ 14th ఎడిషన్. ఇది 14వ ఎడిషన్ అనమాట ఈ నేషనల్ లెవెల్లో ఓటర్స్ డేని సెలబ్రేట్ చేయడం. ఓటు అన్నటువంటిది ఒకప్పుడు బిఫోర్ 1980s ఏ పర్సన్స్ ఓటు వేయడానికి అవకాశం ఉండేది అని అంటే ఎవరైతే 21 years కంప్లీట్ చేసినటువంటి వ్యక్తులున్నా అలాంటి వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. తర్వాత ఎప్పుడైతే 1989లో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా 21 years ఏజ్ కాస్త 18 yearsకి తగ్గించారు. ఇప్పుడు 21 years నుంచి 18 yearsకి తక్కువ చేశారు అని అంటే ఆ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ చేత ఓటు వేయించాలి, వాళ్ళ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ థింగ్స్ అన్నీ చూసుకోవాలి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడా ఎక్కువ స్టాఫ్ అవసరం. అందుకోసమే 1989 కంటే ముందు వరకు 1950లో ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అండర్ ఆర్టికల్ 324 to 329. ఈ ఆర్టికల్స్ డీల్ చేస్తాయండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అండ్ అటానమస్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా. 1950 నుంచి 89వ సంవత్సరం వరకు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉండేవారు. తర్వాత 1989లో ఎప్పుడైతే ఈ ఏజ్ని తగ్గించారో 21 నుంచి 18 yearsకి, అప్పుడు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్, టోటల్గా 3 నియమించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేజర్ టాస్క్ వచ్చేసి ఏంటి అంటే ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం, లోక్సభ ఎలక్షన్స్ని, స్టేట్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ని. అంతే తప్ప స్టేట్ లెవెల్లో జరిగేటువంటి మున్సిపాలిటీ, పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కిందకి రావు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టేట్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ సపరేట్గా ఉంటుంది. దాని త్రూ పంచాయత్ లెవెల్, అదేవిధంగా మున్సిపాలిటీ లెవెల్లో
ఆ ఎలక్షన్స్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటాయి. దిస్ ఈజ్ డిఫరెంట్ అండ్ దట్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం దీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరున్నారు? రాజీవ్ కుమార్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. యు ఆల్ న్యూ దట్ మన ఇండియా అన్నది ఇట్ ఈజ్ అ రిపబ్లిక్ కంట్రీ. అంటే ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు వాళ్ళచే రూల్ అయ్యేటువంటి కంట్రీ. కాబట్టి అలాంటి దేశంలో ఓటు హక్కు అన్నది చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. మన రిప్రజెంటేటివ్ మన తరపు నుంచి మనమే ఎన్నుకునేటువంటి ఒక హక్కు దట్ కెన్ బి డన్ త్రూ ఓటింగ్. కాబట్టి బ్యాలెట్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద బుల్లెట్. దిస్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఇన్ యువర్ అంటే ఈ టైప్స్ ఆఫ్ లైన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎస్ఏ రైటింగ్ ఆల్సో. ఆ విధంగా ఫ్యూచర్ ఆఫ్ రిపబ్లిక్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఓటర్స్. కాబట్టి దాని గురించి ఒక స్పెషల్ డేని January 25th దట్ ఈజ్ ఎస్టాబ్లిష్మెంట్ డే ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని కూడా సెలబ్రేట్ చేస్తూ దీన్ని ఈ నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అనమాట. వేరే ఆప్షన్ చూద్దామండి. January 12th వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ? నేషనల్ లెవెల్లో నేషనల్ యూత్ డే, బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద. ఆయన పుట్టినరోజుని నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేస్తారు. January 15th వచ్చేసి ఇండియన్ ఆర్మీ డే. January 24th వచ్చేసి నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడుందండి? October 11th. అది కూడా మనం నిన్న డిస్కస్ చేసాం. January 23rd వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ యానివర్సరీ January 23rd ఉందన్నమాట. రైట్, నెక్స్ట్ వన్. విచ్ సిటీ హ్యాస్ బికమ్ ద న్యూ హోస్ట్ ఆఫ్ ద స్పానిష్ Formula 1 Grand Prix starting from the year 2026? What is that country? And it is Madrid. Capital city Madrid is the capital city of Spain and the currency is euro. Earlier ఈ గ్రాండ్ ప్రిక్స్ని కండక్ట్ చేయడానికి బార్సిలోనా అనుకున్నారు. ఆ బార్సిలోనా క్యాన్సిల్ అయిన సందర్భంగా అంటే కండక్ట్ చేయలేనటువంటి పరిస్థితి, అన్సర్టెన్ ఫ్యూచర్ ఉండడం వల్ల మ్యాడ్రిడ్లో స్పానిష్ Formula 1 గ్రాండ్ ప్రిక్స్ రేస్ని కండక్ట్ చేయనుంది 2026లో. కాబట్టి 2026లో 2 రేసెస్ని కండక్ట్ చేయొచ్చు. ఆ విధంగా ఇది వరకు బార్సిలోనాలో 1989వ సంవత్సరంలో గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ జరిగింది. తర్వాత మరలా ఈ 2026లో కండక్ట్ చేయాలనుకున్నారు. బట్ ఫ్యూచర్ అన్సర్టెన్ కాబట్టి ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ బార్సిలోనా ఇట్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మ్యాడ్రిడ్ అనమాట. ఆ విధంగా వ్యూవర్స్ కెపాసిటీ కూడా ఇక్కడ మోర్ దాన్ 1 lakh స్పెక్టేటర్స్ కెపాసిటీ కలిగినటువంటి ఏరైనా ఉండొచ్చని సమాచారం అన్నమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. ఇండియన్ బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఫర్ రిటైర్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ హర్? సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ ట్రూ? 5 సార్లు వరల్డ్ టైటిల్ని గెలుచుకున్నారు. నో, ఇట్ ఈస్ నాట్ ట్రూ. 6 సార్లు వరల్డ్ టైటిల్స్ని గెలుచుకున్నారండి. 6 time Asian Championship. No, she has won Asian Championships 5 times. First female boxer from India to take home gold. So both A and B. She has won bronze medal. London 2012 Olympic Gamesలో bronze medal గెలుచుకున్నారు. దట్ ఈస్ ట్రూ. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ విచ్ ఆర్ నాట్ ట్రూ అబౌట్ హర్ అని ఇచ్చారు. కానీ రిటైర్మెంట్ అని అనౌన్స్ చేసినప్పటికీ కూడా షీ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా పీపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఆవిడ ఇప్పుడే రిటైర్మెంట్ అనౌన్స్ చేయబోవట్లేదు. ఆవిడ రిటైర్మెంట్కి సంసిద్ధమైనప్పుడు రిటైర్మెంట్ని అనౌన్స్ చేస్తానని చెప్పి అన్నారనమాట. ఆవిడ గురించి మీడియాలో వచ్చినటువంటి రిటైర్మెంట్ రిపోర్ట్స్ గురించి ఆవిడే అనౌన్స్మెంట్ని అందజేశారు. కాబట్టి షీ hasn't retired yet, but according to international boxing championship దాని ప్రకారం అయితే ఏజ్ వచ్చేసి ఎంత ఉండాలండి అని అంటే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి దట్ ఈజ్ 40 years ఓన్లీ. 40 సంవత్సరాలు మాత్రమే ఎలిజిబుల్ అనమాట వాళ్ళు ఆడటానికి. అంతే తప్ప దానికి మించి ఆడటానికి వీలు ఉండదు. 40 years దాటేసి. అయినప్పటికీ కూడా షీ ఈజ్ నౌ 41 years, బట్ షీ ఈజ్ అన్సాటిస్ఫైడ్ విత్
అన్సాటిస్ఫైడ్ విత్ హర్ థింగ్స్. ఇంకా ఇంకా ఆవిడ ఛాంపియన్షిప్స్ని బాగా యాక్టివ్ రోల్ని ప్లే చేయాలి అని చెప్పేసి ఇంకా భావిస్తున్నారు. అందుకోసం ఇప్పుడే అనౌన్స్ చేయబోను అని ఆవిడ చెప్పారనమాట. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ రూల్స్ ప్రకారం ఎవరైనా మేల్ పర్సన్ అయినా ఫీమేల్ పర్సన్ అయినా ఇలైట్ లెవెల్లో 40 years వరకు మాత్రమే వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి యాజ్ పర్ రూల్స్ షీ ఈజ్ ఇన్ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ టు టేక్ పార్ట్ ఇన్ ఇలైట్ లెవెల్. కానీ షీ ఈజ్ నాట్ రెడీ ఫర్ దిస్ రిటైర్మెంట్ అనమాట. దట్స్ హౌ ఇట్ వర్క్స్. రైట్, నెక్స్ట్ on the last one for today. Norman Jewison has passed away recently. He is ARN. Who is he? He is a filmmaker and producer, both C and D. He is a Canadian. He is from Canada. Capital city ఏంటండి Ottawa and the currency is Canadian dollar అనమాట. Basically he is of 97 years old. Due to age old ailments ఆయన మృతి చెందారు. Toronto, Canada, and he has worked with many biggest stars. ఈయన చిత్రీకరించినటువంటి ఇన్ ద హీట్ ఆఫ్ ద నైట్ ఈ మూవీకి గాను ఆస్కార్ అవార్డు కూడా ఈయనకి లభించింది. నాట్ ఓన్లీ అకాడమీ అవార్డ్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆనర్ కూడా ఈయనకి ఉన్నదన్నమాట. ఎస్పెషల్లీ ఎక్కువగా సోషల్ ఇష్యూస్ గురించి ఎక్కువ సినిమాల్ని తీస్తూ ఉంటారు. ఆయన యాక్టింగ్ డెబ్యూ కెరీర్ అన్నది 5 years ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోయింది. Clear? Right, short news. Sahil Thakur has secured 47th spot in men's giant slalom event at Winter Olympic Youth Olympic Games 2024. Surya Kumar Yadav won ICC Men's T20 International Cricketer of the Year for the second year in a row. Microsoft company has hit $3 trillion market value, ranks world's second most valuable company. Cabinet approves signing of a MOU between India and Oman. DGCA slaps 1.10 crore fine on Air India for safety violations. Defence Ministry inks 1070 crore deal with Mazagon Dockyard Limited to build 14 speedy Coast Guard patrol vessels. 60 parachute field hospitals in UP has been selected for the 2023 Subhash Chandra Bose Aapda Prabandhan Puraskar. HDFC Bank has crossed 20 million credit card milestone. Quick revision: Sweden is set to become NATO member. Chirag Shetty and Satvik Sairaj has finished second in the Indian Open title 2024. Praveen Achyutan Kutty has been appointed as MD and CEO of DCB Bank. Cameroon has become the first country to begin immunizing children with malaria vaccine. India-Kyrgyzstan Joint Special Force exercise Khanjar commenced recently. Himachal Pradesh National Girl Child Day on January 24th. Shivraj V. Patil released his autobiography titled Time Spent, Distance Travelled. Prasanna Sri Satupathy is the only Indian and woman in the list of global winners selected for the Endangered Alphabets Writing Award 2024. Kapuri Thakur will be conferred India's highest civilian award, that is Bharat Ratna. Clear? Question of the day: which of the following disease is caused by protein deficiency? If you know the answer, do comment in the comment section. And that's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.